అందరికీ నమస్కారం. నా పేరు రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్ 131వ భాగం. రచయిత తనుషారెడ్డి గారు. కోపం నా మీద, బేబీ మీద కాదుగా అని శశికళ చేయి పట్టుకుని లాగిన అభయ్ కార్ దగ్గరికి నడిపించి డోర్ ఓపెన్ చేస్తాడు. కూర్చో, నీ థింగ్స్ తీసుకొని వస్తాను అని మళ్లీ క్లాస్ రూమ్ కి అభయ్ వెళ్లిపోతే కార్ను మొత్తం చూస్తుంది శశికళ. కార్ మిలమిల మెరుస్తూ కనిపిస్తుంటే డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన ఆమెకు సిగరెట్ ప్యాకెట్, లైటర్ కనిపిస్తుంది. వీడు మారడని మొహంని అప్రసన్నంగా పెట్టుకుంటే శశికళ బ్యాగ్ అండ్ మొబైల్ ని బ్యాక్ సీట్ లోకి వేసి డ్రైవింగ్ కి కూర్చున్న అభయ్ ఇంతకు ముందు శశికళను ట్రీట్ చేసిన డాక్టర్ కు కాల్ చేసి వస్తున్నట్టుగా విషయం చెప్పి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటాడు అభయ్. కార్ ఇంటికి వెళ్లే రూట్ కాకుండా వేరే రూట్ వైపు వెళ్తుంటే గమనించిన శశికళ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావని అభయ్ ను అడుగుతుంది. హాస్పిటల్ కు. కోపంగా చూసిన శశికళ కార్ ని ఆపు అని అరుస్తుంది. అరవకు శశి, జస్ట్ చెకప్ అంతే. అవగానే నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. జస్ట్ స్టాప్ ఇట్. శశికళ అరుపుకు కారును రోడ్డుకు సైడ్ కాపిన అభయ్ శశికళని చూస్తాడు. బ్యాక్ సీట్ లో ఉన్న తన బ్యాగ్, మొబైల్ తీసుకుని డోర్ ఓపెన్ చేస్తున్న ఆమె మోచేతిని పట్టుకుని ఆపాడు అభయ్. చెయ్యి వదులు. అసలు ఎందుకు ఒక్కోసారి ఒకలా ఉంటావు శశి? నేను నిన్ను నా ఫ్లాట్ కి తీసుకెళ్లట్లేదు, హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నాను. ప్లీజ్ కామ్గా కూర్చో. ఎందుకు రావాలి నేను నీతో? ఎందుకు రావు నాతో? అసలేంటి నీ ప్రాబ్లం నాతో శశికళ? ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నావు? నీ అలవాట్ల వల్ల అని కోపంగా చెప్పిన శశికళ అభయ్ చేతిలో నుండి తన చేతిని తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని కార్ దిగింది. అభయ్ శశికళని చూస్తుంటే వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కి కూర్చున్న శశికళ ఇంటి అడ్రస్ చెప్తుంది. పిడికిలు బిగించి స్టీరింగ్ మీద కొట్టిన అభయ్ ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావే అని బాధగా అనుకుంటాడు. ఆటోలో ఒకతే వెళ్లడం గుర్తొచ్చి కార్ రివర్స్ చేసుకున్న అభయ్ ఆటోను ఫాలో చేస్తుంటే ఫ్రంట్ మిర్రర్ల నుంచి చూసిన శశికళ అసహనంగా మొహం తిప్పుకుంటుంది. శశికళ చెప్పిన అడ్రస్ దగ్గర ఆటో ఆపుతాడు అతను. బ్యాగ్ లో నుంచి మనీ తీసిచ్చిన శశికళ తనకు 50 అడుగుల దూరంలో ఉన్న అభయ్ కారు చూసి కూడా చూడనట్టే గేట్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయి డోర్ వేసుకుంటుంది. జాలి లేని రాక్షసి, ఎస్ చెప్పి చూడవే, ఈ అభయ్ అంటే ఏంటో చూపిస్తానని పళ్ళు నూరుతూ కార్ రివర్స్ చేసుకుని అభయ్ ఇంటి దారి పడతాడు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన అయాస్ బ్లేజర్ తన ఐప్యాడ్ తీసుకుని బెడ్రూమ్ కు నడిస్తే కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్తుంది ఆయుషి. అలసిపోయాడన్న దానికి గుర్తుగా అతని కళ్ళు వాడిన మొహమే చెప్తుంటే స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వెళ్లేసరికి బెడ్ మీద పడుకుని కనిపిస్తాడు అయాస్. దగ్గరికి నడిచిన ఆయుషి, మిస్టర్ ఖాన్ ఈ టైంలో పడుకున్నారేంటి అని ముందుకు వంగి చెంప నిమిరితే కాలుతున్న దేహానికి చేతిని వెనక్కి తీసుకుంది ఆయుషి. ఫీలింగ్ టైర్డ్ ఆయుషి, కాసేపు పడుకుంటాను, మసాజ్ చేయవే అని ఆమె చేతిని పట్టుకుని బెడ్ మీదకు లాగి చేతిని జుట్టులో ఉంచుకుంటాడు అయాస్. టైర్డ్ కాదు, ఫీవర్ తెచ్చుకున్నావు. ముందు నన్ను సరిగ్గా చూడని షర్ట్ బటన్స్ విప్పి ఛాతీ మీద అరచేయి ఉంచింది ఆయుషి. కొలిమిలో నిప్పులా కాలిపోతుంటే కబోర్డ్ ఓపెన్ చేసిన ఆయుషి టాబ్లెట్స్ తీసి అయాస్ పైకి లే ముందు అని అతన్ని పైకి లేపి టాబ్లెట్స్ వేసి కాఫీ ఇస్తుంది. అలసిన దేహానికి వేడిగా ఉన్న కాఫీ హాయిగా అనిపిస్తుంటే ఫినిష్ చేసి పడుకుంటాడు అయాస్. తలని ఒడిలోకి తీసుకున్న ఆయుషి, హాస్పిటల్కి వెళ్దాం మిస్టర్ ఖాన్ అని దిగులుగా అంటుంది. వద్దు, కాసేపు ఉంటే తగ్గిపోతుందని ఆయుషి పొట్టను చుట్టుకొని పడుకున్న అయాస్ కళ్ళు మూసుకుంటాడు. నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చిన ఆయుషి ఆఫీసులో గొడ్డు చాగిరి చేయడం, ఇలా అలసిపోవడం, డిన్నర్ టైంలో మావయ్యకి చెప్పాలని తనలో తనే మాట్లాడుకుంటుంటే నవ్వుకుంటాడు కళ్ళు మూసుకున్న అయాస్. టాబ్లెట్ ఎఫెక్ట్ కు కాసేపటికి ఫీవర్ తగ్గితే ఊపిరి తీసుకున్న ఆయుషి తలను పిల్లో మీదకు చేర్చి టైం చూసి కిందకు నడిచింది. కిచెన్ లోకి వెళ్లగానే బౌ చేసిన మెయిడ్, జీ మేడం సాయిబా అని వినయంగా అన్నారు. మీరు బయటకు వెళ్ళండి, చూసుకుంటానని అంది ఆయుషి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్న మేడ్స్ సార్కు తెలిస్తే కోపడతారు మేడం అని అంటారు భయపడుతూ. నేను చెప్తున్నాను కదా వెళ్ళండి అని బయటికి పంపేసి విశాలంగా పెద్దగా ఉన్న కిచెన్ తనే ఆక్రమించి వేడిగా గీతో రోటీలు చేసి అందులోకి మేథీ చమన్ ఆలూ బటర్ కుర్మా చేసుకుని వేడిగా ట్రేలో ఉంచుకున్న ఆయుషి బెడ్రూమ్ కి వెళ్తుంటే హాల్లోనే హోంవర్క్ రాసుకుంటున్న బుజ్జిది, డాడీకి ఎందుకు మమ్మ డిన్నర్ తీసుకుని వెళ్తోంది అత్త అని భానుని అడుగుతుంది. డోంట్ నో బేబీ, మేబీ భయ్యా టైర్డ్ అయ్యారేమో, నీకు నేను తినిపిస్తాలే అని భాను అంటే, నో, నేను డాడీతో కలిసే డిన్నర్ చేస్తాను, మిగిలిన హోంవర్క్ నువ్వే చేసాయి, అచ్చం నా హ్యాండ్ రైటింగ్ లా ఉండాలని గట్టిగా చెప్పి మరి బుడ్డది పరిగెడుతుంది. మెల్లిగా జోయా అన్న భాను నవ్వుకుంటూ మిగిలిన హోంవర్క్ ను కష్టపడి జోయాలనే రాసి కంప్లీట్ చేస్తుంది. తను వెళ్లేసరికి అయాస్ షవర్ చేసి బెడ్రూమ్కి వస్తే కోపంగా చూసిన ఆయుషి, ఎందుకు హెడ్ బాత్ చేశావు మిస్టర్ ఖాన్? ఫీవర్ ఉందని చెప్పాను కదా అని కసురుతుంది. తగ్గిపోయిందిరా. అసహనంగా చూసిన ఆయుషి ట్రే టేబుల్ మీద ఉంచి తలదూడుస్తుంది. తనకి దగ్గరగా ఉన్న భార్యను చూస్తూ పొట్ట చుట్టూ చేతులేసి మోహాన్ని 2 గుండెల మధ్యలో రుద్దుతాడు. చురుక్కుమని గుచ్చుకున్న మీసానికి దూరం జరిగిన ఆయుషి, మిస్టర్ ఖాన్ కుదురుగా కూర్చో అని కసిరింది ఆయుషి. నా మిస్సెస్ ఖాన్ ఇంత దగ్గరగా ఉంటే ఎలా కుదురుగా ఉండాలి? నవ్వుకున్న ఆయుషి అయాస్ తలను
నీట్ గా తడి లేకుండా తుడిచి ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అతనికి ఎదురుగా బాసిపట్టు వేసుకుని కూర్చుంది. వైట్ కలర్ కుర్తీలో ఉన్న ఆమెను చూస్తున్న అయాస్, నువ్వు కుక్ చేసావా అని అడిగితే అని అంటుంది ఆయుషి. కోపంగా చూశాడు అయాస్. ఓ గంట కిచెన్ లో ఉంటే నేనేం పడిపోను అయాస్, ముందు నువ్వు తిను అని రోటీను కర్రీలో డిప్ చేసి నోటి దగ్గర పెట్టింది. తిన్న అయాస్ స్మైల్ ఇస్తే ఎలా ఉందని అడుగుతుంది ఆయుషి. నీ అంత కాకపోయినా బానే ఉందని అన్న అయాస్ ఆయుషి పెట్టింది వద్దనకుండా తింటుంటే తన డాల్ ను చంకలో పెట్టుకుని బుల్లెట్లా దూసుకుని వచ్చిన జోయా డాడీ అని ఫ్లోర్ పేలిపోయేలా అరుస్తుంది. అబ్బా ఎందుకే అలా అరుస్తావని ఆయుషి అంటే, నేను డాడీతో కలిసి తింటానని అతను ఒడిలోకి చేరిపోయింది. డాడీకు అయింది బంగారం, నేను తినిపిస్తాను కమ్ అని ఆయుషి పిలిస్తే అయాస్ నెక్ దగ్గర చేతి నుంచి చూస్తూ నిజమా డాడీ అని తనని చూస్తూ అడుగుతుంది జోయా. ఇప్పుడు లేదులే బేబీ, తగ్గిపోయిందని జోయా తల మీద ముద్దిచ్చి అయాస్ అంటే ఇద్దరికి తినిపిస్తాను బుద్ధిగా తినండి అని ఇద్దరికి కలిపి తినిపిస్తోంది ఆయుషి. తండ్రితో కబుర్లు చెప్తూ జోయా తింటుంటే ఇద్దరికి ఆఖరి ముద్ద కూడా తినిపించి పైకి లేస్తుంటే చెయ్యి పట్టుకుని ఆపిన అయాస్ నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు, అత్తయ్యతో కలిసి డిన్నర్ చేస్తానని అంటుంది ఆయుషి. ఇప్పుడే తింటే నీ పొట్టలోకి వెళ్ళదా, ఆకలిగా అనిపించడం లేదు మిస్టర్ ఖాన్ అని నా సనుగుతుంది ఆయుషి. ఎందుకు ఆకలిగా లేదు, అనీజీగా ఉందా అని పొట్ట మీద అరచేతిని ఉంచాడు అయాస్. లేదు, టెన్స్ అవ్వకండి, నేను బాగున్నాను, మీ అందరి ప్రేమలతో కాస్త బరువు కూడా పెరిగాను అయాస్. అయితే సర్వ్ చేసుకునిరా, నేను తినిపిస్తానని అంటాడు అయాస్. మూతి ముడిచింది ఆయుషి. తనే సర్వ్ చేసుకుని తినిపిస్తే కష్టంగానే తింటుంది ఆయుషి. డోర్ నాక్ చేసిన నజియా గారు, ఆయుషి నువ్వు అడిగిన రోటి పచ్చడి చేసేశాను, వేడి అన్నంలోకి తింటే బాగుంటుంది రావే అని పిలవడం ఆలస్యం. అయాస్ పెడుతున్న ముద్దను నోట్లోకి తీసుకొని ఇందుకే వద్దన్నాను, తర్వాత వస్తానని బెడ్ దిగిన ఆయుషి వస్తున్నానత్తయ్య అని కిందకి పరుగు తీస్తే ఏయ్ మెల్లిగా వెళ్ళు అని అరిచిన అయాస్ తననే చూస్తున్న కూతుర్ని బెడ్ మీదకు చేరుస్తూ మీ మమ్మకు భయం తగ్గిపోయింది బేబీ అని అంటాడు అయాస్. పాపం వదిలే డాడీ, ఇప్పుడు మమ్మ టమ్మీలో స్మాల్ తమ్ముడున్నాడు కదా అని బుడ్డది తల్లి వకాలతో పుచ్చుకొని మాట్లాడుతుంటే నువ్వెప్పుడు మీ మమ్మీ పార్టీ అయ్యావు జోయా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అయాస్. మమ్మ తమ్ముడిని ఇస్తానని చెప్పినప్పటి నుంచి డాడీ అని జోయా అంటే ఆహా అని జోయా పొట్టకి తన మొహంతో రుద్దుతూ చక్కిలి గింతలు పెట్టి కిలుకులా నవ్విస్తాడు అయాస్. మీరే తినిపించండి అత్తయ్య అని ఆయుషి ఆవిడ వైపు తిరిగి కూర్చుంది. వేడి అన్నంలోకి రోటి పచ్చడి నెయ్యితో కలిపి తినిపిస్తే చాలా రోజుల తర్వాత తింటున్న కారానికి నాలుకకు రుచిగా అనిపిస్తే కడుపు నిండా తింటుంది ఆయుషి. భోజనం చేస్తూ అత్తా కోడల్ని చూస్తున్న అమీర్ ఖాన్ గారు భాను నవ్వుకుంటుంటే భయ్యా రాలేదే భాను అని అడుగుతారు ఆయన. భయ్యా డిన్నర్ చేసేశారు డాడీ, బాబీ డిన్నర్ బెడ్రూమ్ కే తీసుకుని వెళ్లారని భాను అంటే అవును మావయ్య, ఆయన చాలా టైర్డ్ అయ్యారు, ఫీవర్ కూడా వచ్చింది, వర్క్ ప్రెషర్ ను తగ్గించుకోమని మీరైనా గట్టిగా చెప్పండి అని అంటుంది ఆయుషి. జ్వరమా, ఇప్పుడు ఎలా ఉంది అని నజియా గారు కంగారుగా అడిగితే తగ్గిపోయింది అత్తయ్య, రోబోట్ల రోజంతా వర్క్ వర్క్ అంటూ తిరిగితే ఫీవర్ రాక ఇంకేం వస్తుంది, మీ బేటాకు వర్క్ ఉంటే ఇంకేం కళ్ళకు కనిపించదని ఆయుషి కోపంగా అంటుంది. నేను మాట్లాడతానులేమా, కొన్ని రోజులు బ్రేక్ తీసుకోమని చెప్తాను, కంగారు పడకు, అసలే వచ్చి మనిషి కూడా కాదని తన భోజనం పూర్తవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని గార్డెన్ కు స్మాల్ వాక్ కోసం వెళ్తారు ఆయన. నేను కూడా ఉదయం వాడు లేచాక చెప్తానులే కానీ వేడి చేస్తుంది మజ్జిగ తాగవే అని నజియా గారు అంటే వద్దత్తయ్య, మీరిప్పటికే ఎక్కువగా పెట్టేశారు, నాకు టమ్మీ ఫుల్, నేను కూడా మామయ్యతో జాయిన్ అవుతానని గార్డెన్ నడుస్తుంది ఆయుషి. ఏ అల్లా, చెప్పిన మాట వినది పిల్ల అని నజియా గారంటే రేపు పొద్దున నాకు కూడా పెళ్ళయ్యాక నీలాగే కోడల్ని అమ్మగా చూసుకునే అత్త నాకు వస్తుందా అమ్మి అని అడుగుతుంది భాను. తప్పకుండా, నా బేటీకి ఏం తక్కువే, మీ భయ్యా అబ్బు బాగా వెతికి వెతికి అలాంటి సంబంధాన్ని తీసుకొని వస్తారని నవ్వుతూ చెప్తారు నజియా గారు. అమీర్ ఖాన్ గారితో కలిసి వాకింగ్ చేసిన ఆయుషి లేటుగా బెడ్రూమ్ కి వెళ్తే ఆమె కోసమే వెయిట్ చేస్తుంటాడు అయాస్. అమీర్ ఖాన్ గారితో కలిసి వాకింగ్ చేసిన ఆయుషి లేటుగా బెడ్రూమ్కి వెళ్తే ఆమె కోసమే వెయిట్ చేస్తుంటాడు అయాస్. డోర్ లాక్ చేసి బెడ్ మీదకు చేరిన ఆయుషి మెల్లిగా పాక్కుంటూ వెళ్లి అయాస్ ఒడిలో చేరుతుంది. పొట్ట చుట్టూ చేతిని పోనిచ్చిన అయాస్ అయ్యాయా మేడం గారి ముచ్చట్లు అని అడుగుతాడు. సారీ, నువ్వు తినిపిస్తుంటే మధ్యలో వెళ్ళిపోయాను, క్రేవింగ్ స్టార్ట్ అయ్యాయా, కొన్ని కొన్ని స్మెల్స్ ఫుడ్ పడట్లేదని ఆయుషి వెనక్కి వాలి అయాస్ భుజానికి తలవాల్చింది. టాబ్లెట్స్ వేయించిన అయాస్ పడుకో అని దగ్గరికి లాక్కొని హత్తుకుని జోకొడుతుంటే నిద్రలోకి జారుకున్న ఆయుషి అయాస్ టీ షర్ట్ ను తన పిడికిట్లో దాచేస్తుంది. నిద్రపోయిన ఆయుషిని చూస్తూ పొట్ట మీద అరచేతిని ఉంచి నిమిరాడు అయాస్. గట్టిగా చేతికి తగిలిన పిండానికి నవ్వుకుంటూ తల్లి పక్కన పడుకున్న జోయాను చూస్తాడు అయాస్. ఆయుషి మీద కాలేసుకుని పడుకుంది జోయా. జోయా ఆయుషి కడుపులో ఉన్నప్పుడు తనకు ఆ విషయం కూడా తెలియదు. తెలిసినప్పుడు పరిస్థితులు తనకు ఆయుషికు ఎంత దూరం తీసుకుని వచ్చాయో ఇంకా మర్చిపోలేదు. గతం మొత్తం కళ్ళ ముందుకు వెదలగానే అతని నిద్ర చెదిరిపోతుంది. బెడ్ దిగి ఇద్దరికి బ్లాంకెట్ ని కప్పిన అయాస్ కబోర్డ్ ఓపెన్ చేసి సిగరెట్ లైటర్ తీసుకుని బాల్కనీలోకి నడుస్తాడు. స్మోక్ బెడ్రూమ్ లోకి వెళ్లకుండా బాల్కనీ డోర్ క్లోజ్ చేసిన అయాస్
సిగరెట్ వెలిగించి స్మోక్ ను గాల్లో కుదులుతాడు. ఒక్క రాత్రి కూడా ఆయుషి మాట చేతి స్పర్శ లేకుండా అతనికి గడవదు. అలాంటిది అన్ని నెలలు ఎలా దూరంగా ఉన్నాడో తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటే డీప్ బ్రీత్ తీసుకుని టైం చూసి కృష్ణమూర్తి గారికి కాల్ చేస్తాడు. అబ్బాయి, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అంతా బాగుంది కదా? అమ్మాయి అంటున్న కృష్ణమూర్తి గారి గొంతులో కంగారుకు ఆలోకే మావయ్య, సారీ, ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేశానని అంటాడు అయాస్. చాచా, అలాంటిదేం లేదయాస్. జోయా ఎలా ఉందని ఆయన అడగటం ఆలస్యం. టీవీలో సీరియల్ చూస్తున్న జ్యోతి గారు మెరుపులా వచ్చి భర్త చేతిలో నుంచి మొబైల్ లాక్కుంటుంది. నా మనవరాలకి ఏమైంది అయాస్? ఏమవ్వలేదు, కాస్త పొడవు పెరిగింది, మీలా గొంతు పెరిగింది అంతే అత్తయ్య. అయాస్ గొంతులో వెటకారానికి నీకు మాత్రం నా బేబీ పిచ్చి పట్టుకుందని అంటారు జ్యోతి గారు. నవ్వుకున్న అయాస్, మీ బేబీ బ్లాక్ మ్యాజిక్ చేసింది నా మీద అత్తయ్య అని నవ్వుతూనే అంటాడు. అల్లుడి నవ్వును ఫోన్లో విన్న జ్యోతి గారికి ఆయుషి ఎలా ఉందని అడగాలనిపించదు. అత్తయ్య, మీ నుండి ఒక హెల్ప్ కావాలి, అడుగు అయాస్ అని ఆవిడ ఆప్యాయంగా అంటే, ఐ మిస్డ్ అవర్ హౌస్ క్లీన్ చేయించడం చెప్తాడు అయాస్. కేరళ వస్తున్నారా? ఎంత మంచి మాట చెప్పావు అయాస్. ఆవిడ ఫోన్లోని అరుస్తుంటే ఆగు జో అని ఫోన్ లాక్కున్న కృష్ణమూర్తి గారు అమ్మాయి అలిగిందా అని అడుగుతారు. నీకెందుకలా అనిపించింది మావయ్య? అలక తీర్చడానికి తీసుకుని వస్తున్నావు అని అనుకున్నాను అయాస్. నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నారు? సూన్. అలాగే పెయింట్స్ కూడా వేయించినని ఇంకొన్ని మార్పులు చెప్పిన అయాస్ కాల్ కట్ చేసి సిగరెట్ నలిపి మౌత్ వాష్ చేసుకుని బెడ్రూమ్లోకి నడుస్తాడు. నా కూతురు అల్లుడు వస్తున్నారు, నేను క్లీన్ చేయిస్తా అని ఆరాటం ఆనందం పట్టలేక జ్యోతి గారు వెళ్తూ ఉంటే, ఆగు జో, టైం ఎంతో చూసావా? ఈ టైంలో వర్కర్స్ ఎక్కడి నుంచి తెస్తావు? మార్నింగ్ మనుషులను అరేంజ్ చేస్తాను, ఇప్పుడు పడుకో అని కసురుతారు కృష్ణమూర్తి గారు. పడుకున్న రేపటికి ఏమేం చేయాలో, ఇంట్లోకి ఏమేం తీసుకురావాలో అని మైండ్లో సేవ్ చేసుకుంటూ పడుకుంటారు ఆవిడ. ఫీవర్ తగ్గడంతో ఆయుషిని దగ్గరగా తీసుకున్న అయాస్ హత్తుకొని పడుకుంటాడు. టైం 12 అవుతుంటే అటు ఇటు తిరిగిన ఆయుషికు కడుపులో అనీజీగా అనిపిస్తుంది. పొట్ట మీదున్న అయాస్ చేతిని తీసి పైకి లేచిన ఆయుషి టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ కోసం చేయి చాపితే కడుపులో మంటకు అమ్మ అని అరుస్తుంది. ఆయుషి అరుపుకు నిద్ర లేచిన అయాస్ ఏమైందని అడిగితే కడుపులో మంటగా ఉంది మిస్టర్ ఖాన్ అన్న ఆయుషికు తిన్నది సహించగా వాష్రూమ్ కు పరిగెత్తి మొత్తం కక్కేస్తుంది. వెనకే వెళ్ళిన అయాస్ ఆయుషికు ఫేస్ వాష్ చేయించి తీసుకుని వచ్చి వాటర్ తాగిస్తే మంట గొంతులో కూడా వ్యాపించడంతో కడుపులో నొప్పి మంట అంటూ ఏడుస్తున్న ఆమె తీరుకు అతనికి గుండె దడ మొదలవుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొబైల్ తీసుకుని తల్లికి కాల్ చేస్తే పరుగున కుటుంబం మొత్తం బెడ్రూమ్ లో వాలిపోయింది. జోయాన్ చూసుకో అమ్మి అని చెప్పిన అయాస్ ఆయుషిని మోసుకొని కారులో కూర్చోబెట్టి వేగంగా హాస్పిటల్కి చేరుకుంటాడు. డాక్టర్కు అమీర్ ఖాన్ గారు బయలుదేరినప్పుడే ఇన్ఫార్మ్ చేయడం వల్ల డాక్టర్ రెడీగా ఉంటుంది. చెక్ చేసిన డాక్టర్ డిన్నర్ ఏం తిన్నారని అడిగితే ఆయుషి బాధను చూడలేని అయాస్ తనే రోటి పచ్చడి ఏదో తిన్నది డాక్టర్ అని చెప్తాడు. స్పైసీ ఫుడ్స్ నాట్ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ మిస్టర్. తిన్నది అరగలేదు, గ్యాస్ ఫామ్ అయింది, ఒకసారి స్కాన్ చేయాలి, మార్నింగ్ వరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్తే ఆయుషిని కోపంగా చూసి బయటికి నడుస్తాడు అయాస్. అయిపోయింది నా పని అన్నట్టుగా ఆయుషి నీరసంతో కళ్ళు మూసుకుంటే మంట తగ్గడానికి యాంటాసిడ్ ఇవ్వడంతో ఉపశమనంగా అనిపించి నిద్రపోతుంది ఆయుషి. డ్రిప్స్ పెట్టి నర్స్ కు జాగ్రత్తలు చెప్పి డాక్టర్ బయటికి నడిస్తే నా వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు అయాస్. ఇట్స్ నార్మల్ థింగ్ మిస్టర్, భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇంకోసారి ఇలాంటివి తనకు పడని ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. లోపలికి నడిచాడు అయాస్. వాంతుల కారణంగా వాడిపోయినట్టుగా ఉన్న ఆయుషి మొహాన్ని చూస్తూ చైర్లో కూర్చున్న అయాస్ కు ఇప్పుడు ఊపిరి అందుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నీడిల్ కూర్చున్న చేతిని చూస్తున్న అయాస్ కు ఆయుషి కేర్లెస్ బిహేవియర్ మీద చాలా కోపమే వస్తుంది. కథ ఇంకా ఉంది. మరి అయాస్ వద్దన్నా కూడా ఆయుషి రోటి పచ్చడి తినింది కదా, దానివల్లే పాపం తనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆయుషి కళ్ళు తెరిస్తే అయాస్ చేతిలో తన పరిస్థితి ఏంటంటారు? మరో పక్క అబ్బాయి ఎన్ని విధాలుగా ట్రై చేసినా శశికళకి తన మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు అని కంటే తన మీద నమ్మకం ఉన్నా కూడా అతన్ని నమ్మి తన వెంట రావడానికి ఎక్కడో మూల చిన్న భయం లాంటిది ఉంది. మరి అబ్బాయి శశికళకు తన మీద ఉన్న ఆ భయాన్ని పోగొట్టి పూర్తి నమ్మకాన్ని ఏర్పరచేలా చేసుకుంటాడా? అయాస్ ఆయుషిల ఈ ప్రేమ గిల్లి గజ్జాలు మీకెలా అనిపిస్తున్నాయి? నచ్చాయా? నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.